Good morning, people. Welcome to the channel. Today's topic Kelvin Planck statement. Before we enter into the topic, we discuss about law of conservation of energy. Do you know anything about law of conservation of energy? Energy neither be created nor be destroyed. Energy neither be created nor be destroyed, but it can be transferred from one form to another. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. తెలుగులో అయితే శక్తిని మనం సృష్టించలేము, నాశనం చేయలేము, కానీ రూపాలు మార్చొచ్చు. సో రూపాంతరం చెందుతుంది. సో ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. సో ఇక్కడ కాన్సెప్ట్ విషయానికి వస్తే హీట్కి వర్క్కి మధ్య రిలేషన్. సో హీట్ వర్క్గా మారుతుంది, ఆర్ వైస్ వర్సా వర్క్ హీట్గా మారుతుంది. కాకపోతే పూర్తి హీట్ని మనం వర్క్గా మార్చలేము, టోటల్ వర్క్ని మనం హీట్గా మార్చలేము. సో దిస్ ఈజ్ ద సింపుల్ కాన్సెప్ట్. ద స్టేట్మెంట్ ఈస్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ అన్ ఇంజన్ వర్కింగ్ ఆన్ cyclic process whose sole purpose is to convert heat energy from a single thermal reservoir into an equivalent amount of work. So to convert heat energy from a single thermal reservoir into equivalent of work. So work ki heat ki madhya relation. Figure విషయానికి వస్తే రెడ్ కలర్లో కనిపిస్తుంది మీకు హై టెంపరేచర్ రిజర్వాయర్, దట్ ఈస్ ఆఫ్ టెంపరేచర్ T1. నెక్స్ట్ బ్లూ కలర్లో లో టెంపరేచర్ రిజర్వాయర్, దట్ ఈస్ T2. సో ప్లేస్డ్ అండ్ ఇంజన్ బిట్వీన్ దెమ్. సో ఇక్కడ హై టెంపరేచర్ రిజర్వాయర్ నుంచి Q1 హీట్ ప్రొడ్యూస్ అయింది. టోటల్ హీట్ వర్క్గా, హీట్ అనేది ఇక్కడ వర్క్గా మారింది. సో కాకపోతే హీట్ అనేది పూర్తిగా అమౌంట్ ఆఫ్ Q1 వర్క్గా మారుతుందా అంటే మారదు. అమౌంట్ ఆఫ్ Q1 అనేది వర్క్గా మారింది ఇక్కడ, కాకపోతే ఇక్కడ Q2 అనే హీట్ లాస్ అయింది. సో అమౌంట్ ఆఫ్ వర్క్ ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే W ఈజ్ ఈక్వల్స్ టు Q1 మైనస్ Q2. సో ఎఫిషియన్సీ విషయానికి వస్తే ఎఫిషియన్సీ డినోటెడ్ బై నీటా. సో డిఫైన్ అవుట్పుట్ బై రేషియో ఆఫ్ అవుట్పుట్ టు ద ఇన్పుట్, దట్ ఈస్ అవుట్పుట్ ఇక్కడ వర్క్ W, ఇన్పుట్ అనేది Q1. సో వర్క్ డిఫైన్ చేస్తే Q1 మైనస్ Q2 బై Q1, దట్ ఈస్ 1 మైనస్ Q2 బై Q1. హియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హీట్ అయితే 1 మైనస్ Q2 బై Q1, ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ అయితే 1 మైనస్ T2 బై T1, దట్ ఈస్ ఎఫిషియన్సీ. లా ఆఫ్ డిగ్రేడేషన్ ఆఫ్ ఎనర్జీ. Law of degradation of energy. Heat engine works on this statement. So generally heat engine is works on this statement only. So జనరల్గా అయితే మనము మోటార్స్లో ఫ్యూయల్ వాడతాం. సో మోటార్స్లో వి యూజ్డ్ ఫ్యూయల్, దట్ ఈస్ ఫ్యూయల్ అనేది హీట్గా మారుతుంది. ఇక్కడ ఫ్యూయల్ అనేది హీట్గా మారుతుంది, హీట్ మళ్ళీ వర్క్గా మారుతుంది. సో జనరల్గా హీట్ ఇంజన్స్ వర్క్స్ ఆన్ ది స్టేట్మెంట్ ఓన్లీ. నెక్స్ట్ క్లాసియస్ స్టేట్మెంట్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ థర్మల్ ఫిజిక్స్. It is impossible for a self-acting machine working in a cyclic process to transfer heat from a body at a lower temperature to a body at a higher temperature without the aid of external agency. The main that to transfer heat from your body at lower temperature to body at higher temperature without external agency. అయితే
అబ్జర్వ్ ఫిగర్. ఇక్కడ హై టెంపరేచర్ ద రెడ్ వన్, లో టెంపరేచర్ ద బ్లూ వన్. సో ఇక్కడ ప్లేస్డ్ ఏ రిజర్వాయర్ బిట్వీన్ రిఫ్రిజిరేటర్ బిట్వీన్ దెమ్ ఆర్ దట్ ఈస్ ఎ రిఫ్రిజిరేటర్. అయితే ఇక్కడ జనరల్గా ఆరో మార్క్స్ అబ్జర్వ్ చేసి ఇక్కడ హీట్ అనేది లో టెంపరేచర్ నుంచి హై టెంపరేచర్కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎక్స్టర్నల్ ఏజెన్సీ దట్ ఈస్ వర్క్ అనేది జరగాలి. వితౌట్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ లేకుండా లో టెంపరేచర్ నుంచి హై టెంపరేచర్కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ కాదు. సో దట్ ఈస్ ద క్లాసియస్ స్టేట్మెంట్. సో క్లాసియస్ స్టేట్మెంట్ ఏంటంటే లో టెంపరేచర్ నుంచి లో టు హై అనేది హీట్ ట్రాన్స్ఫర్ కావాలంటే లో టు హై ఖచ్చితంగా ఎక్స్టర్నల్ ఏజెన్సీ వర్క్ అనేది ఖచ్చితంగా జరగాలి. వితౌట్ వర్క్ ఇక్కడ లో టెంపరేచర్ నుంచి హై టెంపరేచర్కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ కాదు. సో వితౌట్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ. సో మస్ట్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ డబ్ల్యూ అనేది వర్క్ అనేది జరగాలి. దట్ ఈస్ ద క్లాసియస్ స్టేట్మెంట్.